పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనము 46 నుంచి 54 వచనాల వరకు చూస్తే కనుక అక్కడ యేసుక్రీస్తు వారు కపెర్నహూములో చేసినటువంటి ఒక సూచక క్రియ మనకు కనపడుతుంది. అక్కడ ఏమని ఉంటుందంటే ఆయన యూదయ నుంచి గలిలయకు వచ్చారని తెలిసి కపెర్నహూములోంచి ఒక ప్రధాని అక్కడికి వచ్చి తన కుమారుడు రోగిగా ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారిని అడుగుతారు తన కుమారుడిని బాగు చేయమని, స్వస్థపరచమని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, మీరు సూచక క్రియలు మహత్కార్యాలు ఉంటే గానీ నమ్మరు అని అంటారు. ఎందుకన్నారు అంటే ఆయన ఆల్రెడీ కానాలో ఒక వివాహంలో నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి ఒక సూచక క్రియ చేశారు. దానిని బట్టి ఆ రోజు నుంచి అతని శిష్యులలో చాలా మంది యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచి అతనిని వెంబడించారని అక్కడ ఒక మాట ఉంటుంది, 2వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమంటారంటే మీకు సూచక క్రియ మహత్కార్యాలు ఇలా ఉంటే కానీ మీరు నమ్మరంటే ఆయన అదేం పట్టించుకోకుండా మళ్ళీ అడుగుతారు, ప్రభువా నా కుమారుడు చావక ముందే మీరు వచ్చి స్వస్థపరచండి అంటే యేసు అతనితో అంటారు, నువ్వు వెళ్ళు నీ కుమారుడు బ్రతికేడులే అని అంటారు. అన్నప్పుడు అతను ఆ త్రోవను యేసు మాటను నమ్మి అని ఉంటుంది. అక్కడ ఆయన యేసయ్య మాటను నమ్మి వెళ్తా ఉంటే దారిలో ఉండగానే అతని దాసులు వచ్చి నీ కుమారుడు బతికాడు అని చెప్తారు. అంటే ఆల్రెడీ అతను చావడానికి సిద్ధమై ఉన్న పరిస్థితిలో ఉండగా ఇతను వచ్చి యేసుక్రీస్తు వారిని వేడుకున్నారు, నీ కుమారుడు బతికారు అని అనగానే అతను ఏ గంటలో వాళ్ళు ఏ టైంకి బ్రతికాడు అని అంటే నిన్న మధ్యాహ్నం 1 గంటకి అని చెప్తారు. అదే టైంలో యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు ఆయన నీ కుమారుడు బతికి ఉన్నాడులే అని భరోసా ఇచ్చారని అతను గమనించుకుంటాడు. అంటే అతను టాలీ చేసుకున్నాడు, నేను ఏ టైంకి యేసుక్రీస్తుని అడిగాను, ఏ టైంకి ఆయన దగ్గర నుంచి నాకు సమాధానం వచ్చిందని టాలీ చేసుకుని నమ్ముతాడు. అంటే ఆ గంటలోనే తన కుమారుడు కూడా బతికి ఉన్నాడు, బాగుపడ్డాడని అతని తండ్రి, అంటే ఆ కుమారుడు తండ్రి, ఆ ప్రధాని అనమాట, అతను కపెర్నహూములో ఉన్న ఆ ప్రధాని ప్లస్ అతని ఇంటి వారందరూ కూడా నమ్మారు. దాని తర్వాత అక్కడ అధ్యాయాన్ని ముగిస్తూ 54వ వచనంలో ఏముంటుందంటే అతను యేసుక్రీస్తు వారు యూదయ నుంచి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. అంటే యేసుక్రీస్తు వారు ఆల్రెడీ ఒకటి చేశారు, నీటిని ద్రాక్షారసంగా మార్చడం. ఇప్పుడు ఇది 2వ సూచక క్రియ. దీనిని సూచక క్రియ అని ఎందుకు చెప్పారు అని అంటే యేసుక్రీస్తు వారు ముందుగా అతనితో అన్నారు, మీరు ఏది లేకుండా ఏ ప్రూఫ్ లేకుండా ఒక అద్భుత కార్యం చూడకుండా మీరు నమ్మరు కదా అని అంటే అతను అదేం పట్టించుకోవాలి. అతను కేవలము యేసయ్య మాటను నమ్మి బయలుదేరాడు. ఆ మాటను నమ్మి బయలుదేరడం వల్ల అతని ఇంటి వారందరూ విశ్వాసం ఉంచడమే కాకుండా ఇది ఒక సూచక క్రియగా బైబిల్ గ్రంథంలో నమోదు చేయబడింది. అంటే కేవలం యేసయ్య మాటలో విశ్వాసం ఉంచడం వలన ఆ ఇంటిలో ఒక గొప్ప సూచక క్రియ జరిగింది. అంటే అతను అంటాడు జ్వరము అని అక్కడ ఉంటది ముందు వచనాలు, తన కుమారుడికి చావ సిద్ధమై ఉన్నాడని చెప్తారు కానీ ఏ గంటకు ఆ జ్వరము వాడిని విడిచి బాగుపడ్డాడు అని అడుగుతారు. అంటే అతనికి ఉన్నది ఒక ప్రాణాంతకమైన జ్వరము కాబట్టి శరీరానికి మామూలుగానే చాలా రకాలైనటువంటి రోగాలు ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. కానీ అక్కడ అతను యేసుక్రీస్తు బ్రతికి ఉన్న ఆ కాలములో అతను వెళ్ళి ఆయన్ని వేడుకున్నారు. ఆయన చెప్పిన మాటని కేవలం మాటను బట్టి నమ్మి ఆ బిడ్డ స్వస్థత పొందాడు. అది మనం అక్కడ ఆ సువార్త పాఠంలో 4వ అధ్యాయంలో యోహాను సువార్తలు చూడగలము. అదే విధంగా మనం పత్రిక పాఠమైనటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 17 వచనాల వరకు చూస్తే అక్కడ ఇంకో కొత్త కోణంలో మనం పోరాడాల్సిన విధానం చెప్తా ఉంటారు పౌలు గారు. ఆయన ఏం చెప్తా ఉంటారంటే మీరు దేవుని మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి అని చెప్తారు. అది 10వ వచనం, 6వ అధ్యాయం 10వ వచనంలో మీరు తుదకు దేవుని యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. అంటే మీరు కేవలము మనం బలవంతులమై ఉండొచ్చు కానీ దేవుని మహాశక్తిలో బలవంతులై ఉండండి అని చెప్తున్నారు. ఎందుకంటే మీరు పోరాడేది మీరు అపవాది తంత్రాలను ఎదిరించడానికి దేవుడే మీకు శక్తి కలగాలని సర్వాంగ కవచాన్ని ఇచ్చారంటారు. అంటే దేవుడు మనకొక సర్వాంగ కవచం అంటే అది ఒక మనల్ని మనము కవర్ చేసుకుంటూ మనల్ని మనము కాపాడుకోవడానికి ఉపయోగించేటటువంటి ఒక కవచం. అంటే మనం మామూలుగా యుద్ధానికి
వెళ్ళేటప్పుడు ఊరికి హాఫ్ బాడీ కవర్ అయ్యేలాగా, లేదంటే హెల్మెట్ ఉంటుంది, తల కవర్ అయ్యేలాగా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ దేవుడు అంటే మనకి సర్వాంగ కవచాన్ని ఇస్తారంటే మన బాడీలో ప్రతి పార్ట్ కూడా కవర్ అయ్యేటట్టు ఆయన మనకు ఒక సర్వాంగ కవచం ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే మనం శక్తి గలవారం అవ్వాలి. ఆ శక్తి దేనికి అంటే అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తి కలిగి ఉండాలి అంటారు. ఆ శక్తి కలిగి ఉండటానికి దానికంటే ముందు ఒక కండిషన్ చూపించారు. ఏంటంటే దేవునికి మహాశక్తి ఉంది, ఆ మహాశక్తిని బట్టి మీరు బలముగా ఉండండి అంటున్నారు. దేవునికున్న మహాశక్తిని బట్టి మనం బలంగా ఉండటం అంటే ఆయన మాత్రమే దేవుడు, ఆయన విధానాల్ని మాత్రమే నేను అనుసరిస్తాను, ఆయన మాత్రమే నాకు శక్తిని ఇవ్వగలడు, నేను ఆయననే అనుసరిస్తే నా జీవితాంతము కూడా ఆయనతో నడుస్తాను, నా జీవితం అయిపోయిన తర్వాత కూడా ఆయనతోనే ఉంటాను. ఈ విధముగా ఆయన శక్తిని మాత్రమే అనుసరిస్తూ ఆయనలో బలపడి, అంటే ఆయన వాక్యంలో బలపడి ఉంటే గనక అపవాది కొన్ని తంత్రాల్ని మీకు ఈ లోకములో పోజ్ చేస్తాడు. అవి వచ్చినప్పుడు, ఆ తంత్రాలు వచ్చినప్పుడు మీరు శక్తిగా ఉండాలంటే దేవుడే మళ్ళీ మనకి ఒక సర్వాంగ కవచాన్ని ఇస్తారంట. ఎంత అద్భుతంగా ఉందో కదా. ఆల్రెడీ మనం దేవుని శక్తిలో బలంగా ఉన్నాము, అయినా సరే అపవాదిని ఎదిరించడానికి ఆ బలము చాలదు అని దేవుడు ఏంటంటే ఎదిరించడానికి మీకు దేవునిలో శక్తి ఉన్నా సరే అతని దగ్గర నుంచి వచ్చేటటువంటి వాటిని మీరు ఎదుర్కోవాలంటే సర్వాంగ కవచాన్ని మీరు ధరించాలి అంటున్నారు. ఎందుకంటే మీరు పోరాడేది శరీరులతో కాదు. ఈ లోకములో మనము ఒకరితో ఒకరం పోరాడాలంటే చేతులతో పట్టచ్చు, కుస్తీ పట్లు పట్టచ్చు, లేదా ఒక కత్తి పెట్టి మనం కత్తి పెట్టి ఒకరినొకరు ఎదుర్కోవచ్చు. అదేవిధంగా ఏదో ఒక సాధనం, ఒక ఆయుధాలు ఉంటాయి పోరాటానికి. ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు ఉపయోగించే దానికంటే మనం ఉపయోగించేది ఇంకొంచెం స్ట్రాంగ్గా, ఇంకొంచెం పదునుగా ఉండొచ్చు. అవన్నీ కనపడేవి. ఎందుకంటే కనపడే మనుషులతో, కనపడే ఆయుధాలతోనే మనం పోరాడతాం. కానీ ఇక్కడ అపవాది తంత్రాలు అనేవి మనకి కనపడవు. ప్లస్ అపవాది కూడా కనపడ్డు. ఎందుకంటే ఇక్కడే చెప్తున్నారు, అదే వచనాల్లో ఉంటుంది, మీరు పోరాడున్నది శరీరాలతో కాదు, అంటే మనుషులతో కాదు. మరి ఎవరితో అంటే ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుతపు లోక సంబంధమగు అంధకార సంబంధమగు లోకనాథులతో, అదేవిధంగా ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సమూహముతో. ఇదంతా కూడా ఒక బెటాలియన్ అనమాట. అదంతా కూడా సాతాను యొక్క బెటాలియన్. వాళ్ళందరూ ప్రధానులు, అధికారులు, లోకనాథులు, అంటే ఇప్పుడు ఏలేటటువంటి లోకనాథులు, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహాలు. వీళ్ళందరినీ మీరు ఎదిరించాలి. కాబట్టి సర్వాంగ కవచము వేసుకుని మీరు శక్తిగా ఉండాలి అని చెప్తా ఉన్నారు. ఆ చెప్పడమే కాదు, అక్కడ ఏమనుందంటే ఆపద దినమందు మీరు శక్తి కలిగి ఉండాలి. అంటే ఆపద దినము అంటే కొంతమందికి ప్రతిరోజు ఒక పండగలాగా గడిచిపోతూ ఉంటుంది. కానీ అటువంటి వారు కూడా ఆపదలను ఎదుర్కోవాల్సిన దినము ఉంటుంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని రోజులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమందికి అయితే ఎప్పుడు ఆపదలో ఉంటారు, వాళ్ళకి అప్పుడప్పుడే పండగ లాంటి దినాలు వస్తూ ఉంటాయి. ఏదేమైనా సరే ప్రతి వారి జీవితంలో ఆపద దినాలని ఉంటాయి. కాబట్టి అక్కడ రాయబడిన మాటే, మీరు ఆపద దినమందు వారిని ఎదిరించాలంటే, ఇందాక చెప్పుకున్న సాతాను బెటాలియన్ని మనం ఎదిరించాలంటే ముందు మీరు శక్తి కలిగి నిలబడాలి అని ఉంటుంది. అక్కడ శక్తి కలిగి నిలబడాలంటే ఇందాక మనం చూసుకున్నాం, ఎదిరించడానికి దేవుడే సర్వాంగ కవచము ఇచ్చారు అని చెప్పుకున్నాం. దేవుని యొక్క శక్తిని బట్టి మనకు బలము కలిగి ఉన్నామని కూడా చెప్తున్నారు. కానీ మీరు శక్తి కలిగి నిలబడాలి అంటే మీరు అన్నిటినీ నెరవేర్చిన వారై ఉండాలి. అన్నిటినీ నెరవేర్చడం అంటే మనము దేవుని శక్తిలో బలంగా ఉన్నాం కాబట్టి దేవుడు చెప్పిన అన్నిటిని మనం నెరవేర్చి రెడీగా ఉండాలి. ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన విధానాలు, ఆయన మార్గాన్ని అనుసరిస్తూ అన్నిటినీ నెరవేరుస్తూ ఉంటే మనకి నిలబడటానికి ఒక శక్తి వస్తుంది. ఆ శక్తి, నిలబడే శక్తి దేని వలన కలుగుతుంది అంటే సర్వాంగ కవచములో 3 భాగాలను చూపించారు. అదేంటంటే సత్యం అనే దట్టి అంటే బెల్ట్, సత్యం అనే దట్టి అంటే మనకి మామూలుగా ఏ పని చేసుకోవడానికైనా నడుము కట్టాడు అని అంటారు. అంటే అది లిటరల్గా మనం ఇప్పుడు మామూలుగా మాట్లాడేస్తున్నాం. కానీ నడుము కట్టడం అంటే ఇదివరకు రోజుల్లో చాలా బరువైన పనులు లేదా పొలం పనులు చేసేటప్పుడు ఒక టవల్ లాంటి తీసుకుని నడుముకి గట్టిగా బిగిస్తారు. అంటే ఏంటంటే శరీరంలో ఉన్న మధ్య భాగము అటు ఇటు మనం తొట్టు పడకుండా బోన్స్ అన్ని స్టిఫ్గా ఉండి మన పని సులువుగా చేసుకోవడం, ఫ్లెక్సిబుల్గా ఉండటానికి, మనము కూడా బలంగా ఉండటానికి
జీవితానికి అక్కడ నడుము కట్టు ఉండేది. ఇప్పుడు మన జీవితానికి ఇందాకే చెప్పుకున్న సర్వాంగ కవచంలో ఏది కూడా కనపడదు. మనం పోరాడే ప్రత్యర్థులు కనపడరు, మనకి దేవుడిచ్చే ఆయుధాలు కూడా కనపడవు. మనకి దేవుడిచ్చే మొట్టమొదటి ఆయుధం ఏంటంటే సత్యం అనే బెల్ట్ మన నడుముకి కట్టుకోవాలంటే, సత్యము అంటే యేసుక్రీస్తు మాత్రమే సత్యవంతుడు, ఆయన చెప్పిన మాటలు మాత్రమే సత్యమైనవి. లోకంలో ఇంకేదైనా శక్తిగా నాకు కనపడినా సరే నేను నమ్మను, ఎందుకంటే సత్యం అనేది ఆల్రెడీ నా హృదయంలో అబ్జర్వ్ అయిపోయి ఉన్నది అని ఆ సత్యం అనే దట్టి మనం కట్టుకోవాలంటే. తర్వాత నీతి అనే మైమరువు, మనకి ఏ నీతి లేదు కానీ యేసుక్రీస్తు వారే మన నీతి. మనము ఆయన చాటును బ్రతుకుతూ మనం ఆయనని చేరుకోవాలి కాబట్టి ఆయన మన కోసం అర్పించిన ప్రాణమే మనము తీసుకున్నటువంటి నీతి, ఆపాదించుకునే నీతి ఆయనది కాబట్టి అది మనం ఒక మైమరు అంటే బ్రెస్ట్ ప్లేట్ అనమాట, మనల్ని కాపాడుతుంది. మనకి అన్నిటికంటే గుండె, హృదయస్థానం అదంతా కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి మనం మామూలుగా చూస్తూ ఉంటాము, మనందరికి తెలియంది ఏం కాదు, మనము చాలా ఫిల్మ్స్లో చూస్తాము, ఇంకా చాలా వాటిలో డాక్యుమెంటరీస్లో చూస్తాము, ఒక మంచి ఆర్మర్ వేసుకుంటారు వాళ్ళు, చాలా పటిష్టంగా ఉండేది, అంటే బుల్లెట్ ప్రూఫ్ లాగా ఉంటుంది అనమాట, అది ఏమి తగలకుండా. అలా అటువంటి మైమరు అంట యేసుక్రీస్తు వారు మనకి అందించిన నీతి. అంతేకాకుండా మనం నిలవబడాలి అని అంటే వాళ్ళని ఎదిరించడానికి మనం నిలబడాలి అంటే ఈ రెండే కాకుండా ఇంకా మూడోది ఉంది, అదేంటంటే మన పాదాలకి సమాధాన సువార్త అనేటటువంటి సిద్ధ మనసు అనే జోడు. అంటే మనము రెడీగా నిలబడి ఉండాలి. నిలబడి ఉండటానికి మనకు ఆల్రెడీ బెల్ట్ ఉంది, మనకు ఆల్రెడీ ఒక బ్రెస్ట్ ప్లేట్ ఉంది. ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళటానికి రెడీగా ఉంటానికి చెప్పులు, జోళ్ళు తొడుక్కుంటాం. అదే జోడు అంటే ఎక్కడికి వెళ్ళినా సరే, మనం ఏ ప్రదేశంలో అయినా సరే ఆయన సమాధాన సువార్తను చాటించడానికి మనం సిద్ధపడి ఉండేటటువంటి జోడు. అది ఈ మూడు కూడా మనము ధరించి రెడీగా ఉండాలి. అప్పుడు అవి నిలబట్టడానికి శక్తినిచ్చే సర్వాంగ కవచంలో 3 భాగాలు. ఆ తర్వాత మనము విశ్వాసం అనే డాలును పట్టుకుని ఆ దుష్టుడు వేసేటటువంటి అగ్ని బాణాలని ఎదుర్కోమని చెప్తున్నారు. ఇప్పుడు దాకా మనము నిలబట్టడానికి శక్తి తెచ్చుకోవడానికి ఆ 3 వాడాము. ఇప్పుడు మనము మనల్ని డిఫెండ్ చేసుకోవాలి. మన ఎదురుగుండా అపవాది తంత్రాలు అంటున్నాం కదా, అతను అగ్ని బాణాలు వేస్తాడంట. అంటే మన మీద ప్రయోగించబడేవి ఏవి కూడా కనపడవు. అగ్ని బాణాలు అంటే లిటరల్గా అగ్ని బాణాలు అని కాదు, మన మనస్సులో సాతాను అనేకమైనటువంటి సందేహాలు చొప్పిస్తూ ఉంటాడు, భయాలు కలిగిస్తూ ఉంటాడు, బెరుకులు పుట్టిస్తూ ఉంటాడు, బెదురులు, అనేక రకాలైనటువంటి దిగుళ్ళు. ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి వచ్చినవి కాదు, అది కేవలము సాతాను దగ్గర నుంచి కలిగేటటువంటి అవి. వాటిని ఎదుర్కోవాలంటే మన దగ్గర ఒక డాలు ఉండాలి. అంటే ఆ బాణాలు మనల్ని గాయపరచకుండా మనం ఎదుర్కోవాలంటే మన చేతిలో ఒక డాలు ఉండాలి. ఎదుర్కోవడానికి డాలు ఏంటంటే విశ్వాసము. మనకి ఎటువంటి తంత్రాలు మన మీద ప్రయోగించినా సరే విశ్వాసంలోంచి మనం తప్పిపోకుండా దానికి కర్త కొనసాగించేవాడిని యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి. కాబట్టి ఏ భయం వచ్చినా సరే ఏం పర్వాలేదు, నేను యేసుని విశ్వసిస్తున్నాను, ఆయన నాకు వాగ్దానం చేశారు, దానిని బట్టి నేను ముందుకు సాగుతాను అనేటటువంటి విశ్వాసం. అంతేకాకుండా ఇంకేదన్నా సందేహాలు వస్తే పర్వాలేదు, నాకంటే ముందే లోకాన్ని జయించిన యేసుక్రీస్తు వారు నా యొక్క రాజు, ఆయన మాట నేను వింటాను, కాబట్టి నేను కూడా ఆయనను ఫాలో అవుతాను. ఈ విశ్వాసం అనే డాలు మన దగ్గర ఉంటే ఆ అపవాది ఏ అగ్నిబాణాలు వేసినా సరే దానిని మనం ఎదుర్కోగలం. వీటన్నిటికి మించి రక్షణ అనే శిరస్త్రాణం. శిరస్త్రాణం అంటే హెల్మెట్, మనందరికీ తెలిసింది. అంటే మన శరీరానికి మూలమైన శిరస్సు, ఇక్కడి నుంచి ఏ ఆలోచనలైనా పుడతాయి. కాబట్టి ఏ ఆలోచన ఎటువైపు మనం బెసగకుండా ఒక శిరస్త్రాణం మనం ధరించుకోవాలి. అదేంటంటే మన శిరస్సును కాపాడే ఆ హెల్మెట్ ఏంటి అంటే రక్షణ. ఆల్రెడీ మనం అందరం రక్షించబడి ఉన్నాము. యేసుక్రీస్తు వారు మన రక్షకుడు. ఆయన రక్తం ద్వారా మన పాపాలన్నీ ఒప్పుకుంటే పవిత్రపరచబడి రక్షణ అనే దానిలో ప్రవేశపెట్టబడ్డాం. కాబట్టి తాను నిలుచుని ఉన్నానని అనుకున్నవాడు పడిపోకుండా చూసుకోవాలని పౌలు గారు ఒక చోట చెప్తారు. కాబట్టి మన రక్షణ మార్గంలో మనం కొనసాగటానికి ఇవన్నీ మనం ధరించుకున్నా సరే మనం పడిపోకూడదు. అంటే మనకు ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి సర్వాంగ కవచంలో భాగము ఏంటి అంటే అదే రక్షణ అనే శిరస్త్రాణము. ఇంత మంచి ఆయుధాలు మనకి ఇచ్చిన దేవుడు మన ప్రత్యర్థులు మనకు కనపడరని తెలుసు. అందుకే ఆ కనపడనటువంటి అపవాదితో మనం పోరాడాలంటే కనపడని ఆయుధాలే దేవుడు మనకి ఇచ్చారు. అందుకని ఆపద్దినమందు మీరు సమస్తము నెరవేర్చిన వారై అతనిని ఎదుర్కోవాలని చెప్తున్నారు. వారిని
వారు అంటే ఇందాక బెటాలియన్ చెప్పుకున్నాం, వాళ్ళందరినీ ఎదుర్కోవాలంటే అన్నిటినీ నెరవేర్చి అంటే దేవుని ప్రకారం నడిచి ఆయన ఇచ్చిన సర్వాంగ కవచంతో మనల్ని మనం కాపాడుకుంటే గనక ఇది ఒక ఆత్మ పోరాటం. మనము ఆఖరిలో చెప్పబడితే మనకు అక్కడ వాక్యం అనే ఆత్మ ఖడ్గం కూడా మనం ధరించుకోలేదు. మరి మనము పోరాడాలి కదా, శత్రువే బాణాలు వేయటం కాదు కదా, మనం కూడా శత్రువుతో పోరాడాలంటే మనకు ఒక ఆత్మ ఖడ్గం, అంటే మన ఆత్మ దేనితో పదును పెట్టబడి ఉందంటే ఒక ఖడ్గంలాగా అది పదునుగా ఉంది. మన ఆత్మ దేనితో పదునుగా ఉందంటే దేవుని వాక్యముతో పదునుగా ఉన్నటువంటి ఆత్మ ఖడ్గము. ఆ వాక్యం మన నోటిలో ఉంటే మనం ఆ వాక్యంలో పాదుకొని ఉంటే ఎటువంటి బాణాలైనా ఎదుర్కోవడానికి మన దగ్గర విశ్వాసమే కాదు, కానీ ఆ విశ్వాసముతో మనము వాక్యముతో ఆ యొక్క అపవాదను కూడా ఎదిరించవచ్చు. కాబట్టి ఇంత మంచి సర్వాంగ కవచాన్ని దేవుడు మనకి అందించారు అంటే ఆ ఆపద్దినమందు ఏ దినములో ఆపద వచ్చినా సరే ఎదుర్కోవడానికి మనందరము సిద్ధపడి ఉండాలి. ఇందాక చెప్పుకున్నట్లు ఆ ప్రధాన కుమారుడు యేసుక్రీస్తు వారి మాట నమ్మి విశ్వాసముతో ముందుకు వెళ్ళిపోయి ఆయన మనకున్నటువంటి ఈ యొక్క సర్వాంగ కవచంలో విశ్వాసం కూడా ఒక కవచంలో ఒక భాగమే. అది కేవలం అక్కడ విశ్వాసము మాట మాత్రం నమ్మి అతను వెళ్ళాడు. ఇప్పుడైతే మనకి అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని చోట్ల నుంచి మన మీదకి దాడి చేసే అపవాది దగ్గర నుంచి కాపాడబడే సర్వాంగ కవచాన్ని మనకిచ్చిన దేవుడు ఎంతైనా కీర్తనీయుడు. ఆయన మనకిచ్చిన సర్వాంగ కవచాన్ని బట్టి ఆయననే స్తుతిస్తూ ఆత్మలో మనం అందరం ఎప్పుడు కూడా సంసిద్ధులుగా ఉండి అనేక మందిని ఆ కవచాన్ని ధరింపజేసుకోగలుగునట్లుగా మనము కూడా వారందరినీ దేవుని కుమారులుగా చేయడానికి దేవుని సహాయం కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైడ ప్రియ పరలోకపు తండ్రి, నాయన మీరు మాకు ఆత్మలో మేము బలముగా ఉండాలని ప్రభువా సర్వాంగ కవచాన్ని మాకు ఇచ్చారు. ఈ లోకములో మాకు కనపడనటువంటి ప్రత్యర్థులతో మేము పోరాడాలంటే కనపడని ఆయుధాలే ఇచ్చారు. ఇవి ప్రభువా ఎంతో బలమైనవి తండ్రి. నాయన ఆ కాలంలో మీరు ఇశ్రాయేల్ దేశంలో మీరు ఉన్నారు కాబట్టి శరీరముతో ఉన్న వారికి ఏ ఆపద వచ్చినా సరే మీ మాటతో మీ స్పర్శతో మీ యొక్క ఆజ్ఞతో ప్రభా మీరు వారిని రక్షించారు. కానీ ఇప్పుడు ప్రభా మీరు లేకపోయినా ఆత్మలో పరిశుద్ధమైన ఆత్మదేవుని మాకు ఉంచారు కాబట్టి మేము సర్వాంగ కవచం ధరించుకొని నీకు ఇష్టమైన వారంగా ఈ లోకంలో ముందుకు సాగటానికి ఎప్పుడు కూడా శక్తి కలిగిన వారంగా నన్ను మమ్మల్ని అందరినీ తయారు చేయమని నీ చేతులకి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near, with open arms, He's always here.